మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. గిట్లనే మంచి మంచి కామెంట్ చేయరి, లైకులు చేయరి, మాకైతే మస్తు సంతోషం అవుతుంది. అయితే మరి ముందుగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది, ఒత్తుర్రి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. అవు కానీ మనలు చేసే కామెంట్లు చూస్తే అయితే మాకు మస్తు అనిపిస్తుంది. మాకు దగ్గర కావాల్సిన వాళ్ళతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఆ కామెంట్లకు రిప్లై ఇస్తుంటే గిట్టనే కామెంట్ చేయరి, సపోర్ట్ చేయరు. ఇంకా ముందు ముందుకు కూడా మంచి వీడియోలు తీసుకొస్తాం. ఇలాంటి వీడియో ఏంటంటే టైలర్ లొల్లి అని పార్ట్ 1 తీసినాం కదా, మిషన్ కాడ ఎట్లా జరుగుతుంది అమ్మలు అక్కడ కానీ అది పార్ట్ 2 తీయని చాలా మంది కామెంట్లు చేసారు. ఇక మీకోసం ఈ వీడియో తీసుకొచ్చినాం, ఇక చూదురాది. నాకు ఇట్లా వచ్చిన పెంటక్క ఊరికి ఎప్పుడు వస్తుంది? నిన్ననే వచ్చిన చెల్లె, ఇద్దరు నీతో పని ఉంటే వచ్చిన. ఉన్నవుగా ఇంటికాన్నే ఉన్నవో లేవో అనుకుంటూ వస్తున్నా. అవుగా నేమో నా గుడ్నే జాగ్రత్త మంచిగా కుదిరిందా? అది వేసుకొని దావత్కోతి. మరి మీ చుట్టాలు గుట్లు ఏమన్నారు? ముద్దు కుదిరింది అన్నారా? ఏ వరకు ఇచ్చిర్రు? ఏ ముద్దుగుంది జాకెట్ ఎక్కడ ఇచ్చిర్రా? ఓ అమ్మ ముద్దుగుందన్న చెల్లి. అందరూ ఏడబుట్టించుకున్న వీరైతే ముద్దు కుట్టిర్రు. నీకు అద్ది నట్టు కుట్టిరా అన్న చెల్లె. నా బిడ్డ అయితే అమ్మ నా 4 జాకెట్స్ ఉన్నాయి తీసుకుపోయించి అగో సంచి నిండా తీసుకొని వచ్చిన. జర ముద్దు గుట్టి చెల్లి, అద్ది నట్టు గుట్టు. నా బిడ్డ కూడా నా లెక్కన మందం మన్నకుంటది. జర ముద్దు గుట్టమ్మా. అవ్వక్క అందరికి ముద్దు కుదిరితే నేను గుట్టిన జాకెట్లు మరి రామ్లమ్మకి ఎందుకు కుదిరి పాడు కాబోయేమో. ఎప్పుడు లల్లి చేసాను నా దగ్గరకు వచ్చి. మనసు నిమ్మలం ఉండదు, పాడు ఉండదు ఆమెది. మన ఊరికి కొత్త చూస్తేవా ఎట్లా చేస్తుందా? అవసరం లేదని పానం ఎప్పుడు నిమ్మలం ఉండదు, అది ఏడ కిరికిరే పెడుతుంది. గసంటల జాకెట్లను తీసుకోదు చెల్లె. కుట్టనా నేను కుడతలేను, బంద్ చేసిన మిషన్ నాకు చేతం అవుతలేదు అని చెప్పి ఉల్టా పంపించాలి. ఎందుకు నెత్తి నొప్పి నీకు వాళ్ళే తీసుకొని మంచిగా చేసుకున్నాక గిరి లూజ్ ఉంది జర కుట్టేసి అంటే వేసిస్తాం. మొత్తమే కుదరలేదని ఎట్లా అనిపిస్తుంది చెప్పు? పానము గంత కష్టపడి కుడితే నువ్వేమన్నా అనుకోరా, రామ్లమ్మ గిట్టనే చేస్తుంది. ఇప్పుడు అవ్వక్క అంటే నేను 4-5 సంవత్సరాల పెంచి కుడుతున్న దాని జాకెట్ కానీ ఎప్పుడు నిమ్మలంగా తీసుకోవద్దు. ఇక పట్టించుకోకక్క, నా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పట్టించుకోక అంటే నిష్ఠూరం ఆడిపోతుంది. ఇక కుట్టొక బాధ కుడుతొక బాధ. దాంతో అందరూ ఇస్తలేంరా పైసలు గట్లా చేస్తున్నావు అని నిష్ఠూరంగా మాట్లాడిపోతుంది. దాని బాబు ఇంకా కాదురా, ఇలా వేసుకున్న జాకెట్ టైట్ ఉన్నది దాని కథలు కాకపోతే. ఓ బస్సులో చేతులు ఎత్తే టైట్ ఉంటది అక్క, బిర్రిగా అయితే మళ్ళీ ఇచ్చుకోగల కుట్లు ఎంత టైట్ ఉంది చూడు, చేతే లేస్తలేదని కథలు పడుతుంది. నేను అప్పుడే అన్నామనుకున్నా కానీ ఇక నా ఉసురు పోసుకుంటా కదా అని నేనేం అనలే చెల్లె. బా ముద్దుగానే ఉంది కదా, ముద్దుగానే కుదిరింది, నాకైతే ముద్దుగానే కనిపిస్తుంది. కానీ ఇక మరి నీకు ఎట్లుందని ఒక్క మాట అని ఇరికించి పోయినా. దాంతో నోరు పెట్టుకుంటుంది అది కంప. నేను అంటిగాక అప్పుడే నీ కుదిర కూర్చున్న ముఖం మీద వేసిపో, మస్తు గురు మస్తు మా చుట్టాల గుట్టగానే పంపేసి ఇక్కడ ఉచ్చిపో అంటిగా. అప్పుడు అనగానే మూసుకొని పోయింది. ఇక ఉండే చెల్లెగా మళ్ళీ వస్తుందని ఉద్దరంటే నా దగ్గరకు వస్తుంది అక్క. నగతైతే అగో బస్ స్టాప్ కాడ ఒకటి గుర్తుందంటే దాని దగ్గర పోయి పట్టించుకుంటది. నాకు ఎంత మండాలి చెప్పు? అట్లా ఉద్దర పట్టించుకున్న వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర పట్టించుకుంటే ఉద్దరినో సద్దరినో మంచిగానో ఎట్లనో డబ్బుది అవుతుంది. ఒక నగతంటే ఒక దగ్గర, ఉద్దర అయితే ఒక దగ్గర, అట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఇక నువ్వేమనుకున్నా సరే చెల్లె, నేను నిజమే చెప్తున్నా కానీ ఆ రాధ దగ్గర పట్టించుకున్న జాకెట్లు అయితే ఇక్కడ జబ్బలు అక్కడనే జారిపోతున్నాయి చెల్లె. ఇక నీకు తెచ్చి చూపిస్తాను కావాలంటే. కానీ నువ్వు పుట్టిన జాకెట్ అయితే ముద్దుగా అద్దినట్టు కుదిరింది చెల్లె. అందుకే నా బిడ్డ జాకెట్లు కూడా పంపించింది. జర ముద్దు కుట్టమ్మా, నగ తెచ్చిపోతా కానీ పైసలు జర ముద్దు కుట్టు. సరే అక్క, నగతో ఉద్దరు నడిచిపోదు కానీ కదే జాకెట్లు కదే చూస్తా మంచిగానే కుడుతుంది. ఇట్లా డబ్బా గల్ల పెట్టాలనా, స్టార్ గల్ల పెట్టాలనా, గట్ల డిజైన్ కూడా పెట్టచ్చు అక్క. నాకు ఏమో చెల్లె గట్ల డిజైన్లు అంటే మస్తు పైసలు అయితే. మా అల్లుడు మంచోడు కాదమ్మా, గట్ల ఈ పంట కనిపిస్తున్నాను కొట్టనే కొడతాడు. ఏమది చెల్లె మంచిగా రౌండ్ కల్లా తిప్పి నిండుగా మీదికి పెట్టు, అంత కిందికి ఏం పెట్టకు, నా బిడ్డ మీదికే దొరుకుతుంది. మీదికి పెట్టి ముద్దుగా అద్దినట్టు కుట్టురా. ఇక పైసలు 150 రూపాయలు లెక్కిస్తా కానీ లైనింగ్ తేలే చెల్లె. నీ దగ్గర ఉంటే అంటేగా ఈ లెక్క అంత ఎంత అవుతుందో రాసి పెట్టు. 4 రోజులు అయినాక మళ్ళీ పోయేది ఉంది, అప్పుడు తీసుకోపోతా. మంచిగా పమ్ము, ఉక్సులు కూడా గట్టి వేయమ్మా సరేనా? కాదక్క, అక్కడ మీద ఆడ కట్టుకో ఒక ఆమె కొత్తగా మిషన్ కుడుతుందంట, 100 రూపాయలకి జాకెట్ కుడుతుందంట. దానికి ఎట్లా పడుతుండొచ్చు? గిరాకంతా తక్కువ రక్క నా దగ్గర అంటే. దాని దగ్గరికి పోతురంట, 100 రూపాయలకు కుడుతుంది. నువ్వేం 150, 170 అంటున్నావు అమ్మ. అది ముద్దుగానే కుడుతుందంట, పోతున్నామని పోతుర్రు. దానికి ఎట్లా పడతాయో? దారాల ఖర్చు ఎట్లా వెళ్తుంది, మిషన్ ఖర్చు ఎట్లా వెళ్తుంది, కరెంటు బిల్లు ఎట్లా వెళ్తుంది, దాని కష్టం ఎట్లా వెళ్తుంది? 100 రూపాయలు ఇస్తే ఎట్లా వెళ్తుందో అక్క నాకు అర్థమైతలేదు. యువతో అది కొత్త గుర్తుందంట. నీకేమైనా ఎరికైందా? టైలర్ స్వప్న అంటే నువ్వేనా అక్క? నేనే. ఎవరమ్మా నువ్వు? కొత్తగా అనిపిస్తున్నావు మా ఊర్లో.
ఎవరి కోడలు రా? నేను ఎప్పుడు చూడలే, నేను గుర్తే వచ్చలే. ఎవరమ్మా నువ్వు? ఏమి జాకెట్లు పట్టించుకుంటావా? ఇట్లా వచ్చినావు? మాది ఈ ఊరు కాదక్క, మేము కిరాయికి వచ్చినాము, కిరాయికి ఉంటున్నాం. దూసరోళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటున్నాము. మిషన్ కుడతక్క, నేను కూడా జర లైనింగ్లు అయిపోయినాయి అంటే ఆ స్వప్న అక్క దగ్గర దొరుకుతాయి పో అంటే వచ్చిన. లైనింగ్లు దొరుకుతాయి అక్క నీ దగ్గర? ఓ అమ్మ బొమ్మ, నువ్వేనా తల్లి మిషన్ కుట్టుతావా? ఓ పెంటక్క, ఇప్పుడే అనలే నీతోని ఎవరాగా ఆడకట్టుకు మిషన్ కుడతారంట కొత్తగా అంటే గీవనే కావచ్చు. అవునా అమ్మ, నువ్వేనా 100 రూపాయలకు జాకెట్ కుట్టేది? నువ్వేనా తల్లి? అవునక్క, నేనే 100 రూపాయలకి జాకెట్ కుట్టిస్తా. ఎంత అర్జెంట్ ఉన్నా 2 రోజులలో కుట్టిస్తా. మరి ఏం చేయను. ఏ ఊరు దానివే నువ్వు? మా ఊరికి కొత్తగా వచ్చి అంటున్నావు. నా గిరాకంతా పాడు చేస్తావు కానీ 100 రూపాయలకు జాకెట్ ఎట్లా కుడతావే నువ్వు? అగో నా గిరాక్ అంతా మళ్ళీపోయింది, అంతా నీ దగ్గరికే పోయిరు. నాకు అప్పుడు ఎంత గిరాక్ వస్తున్నా అడుగుపోయి ఊరలో చెప్తారు. నా గిరాక్ అంతా దెబ్బతీసిగానే 100 రూపాయలకి ఏమొస్తుంది నీకు తీసుకోనిక? ఏడైతే నూనె ఖరీదే 20-30 రూపాయలు ఉంది, దారం ఖరీదే 6-7 రూపాయలు ఉంది. మరి ఎట్లా వెళ్తున్నాయి నీకు? 100 రూపాయల జాకెట్ అంటే రుయ్యి వచ్చి కుట్టించుకొని పోతురు. అందరు బాగానేరు కానీ ఎంత ముద్దు కుడుతున్నావు జాకెట్ నువ్వు? ఓ అక్క, గట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఈ ఊరికి కొత్త, మరి ఎంత తీసుకుంటారో నాకు తెలియదు. మందిని అడిగితే ఏమన్నారు? 100 రూపాయలకి కుడుతుంది కదా స్వప్న అంటే, సరే 100 రూపాయలు ఇచ్చిపోరు నాకు కూడా అని తీసుకుంటున్నా. ఏమో గట్లా మాట్లాడతావు తల్లి? యువత చెప్పింది 100 రూపాయలకు కుడుతుందని, దాని మాటలు బాగానే నమ్మినావు నువ్వు. నీకు తెలియదు అని ముందుగా 100 రూపాయలకి ఎట్లా వస్తుంది జాకెట్ అని? మరి నువ్వు అనొద్దా? ఓయమ్మ స్వప్న ఎట్లా కుడుతుందో కానీ నాకైతే పడదు అమ్మ, 100 రూపాయలకు 150 ఇస్తే లేకపోతే లేదు అనవా? అలానంగా ఇచ్చితే కొడతావు. ఒక్క నువ్వు గట్లా కోపగించుకొని మాట్లాడకు. నాకు తెలియక మరి గట్లా చేసిరు నన్ను, అందుకే 100 రూపాయలు లెక్క తీసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు చెప్పినవుగా నేను కూడా మారుస్తుంది. గట్ల గరం అవుతున్నావు నా మీద. మరి నేను ఈ ఊర్లో సీనియర్ టైలర్, మరి నాకు ఎట్లా మండాలి? నా గిరాక్ అంత నీటికి మలుపుకుంటే నాకు ఎంత కోపం రావాలి చెప్పు నువ్వే? నీకే గట్ల అయితే కుట్టివా? అయితమాయి కానీ జాకెట్కి 170 రూపాయలు 150 రూపాయలు పైన తీసుకో చెప్తున్నా. ఇంకా పైపింగ్ డిజైన్లు పెడితే 200-250 తీసుకో. తక్కువ తీసుకున్నావు అనుకో గిరాకంతా నీకే వస్తట్టు, నా గిరాకంతా దెబ్బ తీస్తుంది. నువ్వు ఎట్లా కుడతావో? నువ్వు మంచిగా కుడితే నీ దగ్గరకు వస్తారు, నేను మంచిగా కుడితే నా దగ్గరకు వస్తారు. కానీ పైసలు అయితే కదా తక్కువ చేయకు. సరే అక్క, నువ్వు చెప్పినావు కదా. ఇక లైనింగ్లు అయితే కావాలి నాకు, ఇయ్యవా? 3 కావాలి, గ్రీన్ కలర్ బ్లాక్ 2 కావాలి. జరిగి లేవు లైనింగ్లు నేను ఎవ్వరికి అమ్మ, జాకెట్లకే కుట్టమని ఇస్తా, వాళ్ళకి వేసి కుడతా. నేనే పట్టణం పోయి తెచ్చుకుంటా. నీకెందుకు ఇస్తానే? అవి కోంటల షాప్ లో దొరికితే పో తెచ్చుకోపో. పోయినక్క, ఆయన 70 రూపాయలు అంటుండు, మస్తు పిరని చెప్తుండు ఒక్క లైనింగ్ కు. మరి ఊర్లో కొంత గట్నే చెప్తారు, నేను ఎట్లా అమ్ముతాము? ఎవరు చెప్పినా అమ్మా నీకు గా స్వప్న అమ్ముతుందని? ఈడికి వచ్చి అడుగుతున్నావు? నా దగ్గర ఉండయి, నా దగ్గర జాకెట్లు పట్టించుకున్న వాళ్ళకే వేస్తా నేను. పో. ఓ అక్క, నా బుద్ధి తక్కువ వచ్చినట్టు మస్తు రుబాబుగా మాట్లాడుతున్నావుగా. మరి ఊరోళ్ళు అంటే గట్నే మాట్లాడతారమ్మా. మరి మస్తు గిరాక్ వచ్చేది మాకు. గిరాక్ అంతా ఎవరో మలుపుకుంటే ఎంత కోపం రావాలి చెప్పు నువ్వే? ఈమె చాలా సీనియర్ టైలర్ రా, మంచిగా కుడుతుంది, అందుకే గిరాక్ అంతా ఈమె దగ్గరకే వస్తారు. మరి నువ్వు ఎట్లా కుడుతున్నావు కానీ? ఇక నీ దగ్గర నచ్చిన నీ దగ్గర కుట్టించుకుంటారేమో, ఈమె దగ్గర నచ్చిన ఈమె దగ్గర కుట్టించుకుంటారేమో. కానీ అట్లా రేట్ అయితే తక్కువ పెట్టకమ్మా, మళ్ళీ ఈమెకు దెబ్బ తీస్తుంది. సరే ఆంటీ పోతున్నా. ఓ అమ్మ రామ్లమ్మ మళ్ళీ వచ్చినాయి. ఏం కావాలి రామ్లమ్మ? మళ్ళీ ఏమిటికి వచ్చినావు తల్లి? ఏమైంది? ఏడిచ్చుకోవేనాయి జాకెట్ల కుట్లు? అరే ఏమైందా అట్లా మాట్లాడతావు తమాము? నేను ఇచ్చుకోపోతేనే వస్తానా నీ దగ్గరికి? మళ్ళీ జాకెట్లు పట్టించుకుంటాను రానా ఎట్లా? అరే కాదక్క, మొన్ననే గరం అయిపోతుంది కదా, మళ్ళీ నన్ను ఇచ్చుకోవేనవేమో అనుకుంటున్నా. గొప్ప ఎంత చూడలేదా? నేను ఎప్పుడు వచ్చినావు రామ్లమ్మ ఊరికి పోయి? నేను పోయిన రోజే పోయినావు కాదు, నువ్వు కూడా ఒకటే బస్ కోటింగ్ కాదు. జాకెట్ ఏమన్నారు? ముద్దుగానే కుదిరిందిరా. మరి మీ చుట్టాలు ఏమన్నారు? ముద్దుగానే ఉంది కానీ జర బిగ్గర్ అయింది సంకలల్లో అన్నారు అక్క. నేను కావాలని ఏం చెప్పాగో నా బిడ్డలు కూడా గట్లనే అన్నారు. మీరేమో ఆయన నవ్వుకుంటారు పక్క నన్ను చూసి. సరే గానీ ఏం పని మీద వచ్చినావు అక్క మళ్ళా? కాసపనమ్మ, మా బిడ్డే ఉత్తగానే ఇంట్లో ఖాళీగా ఉంటుంది, జర మిషన్ అన్న నేర్పియరాదురా, పుణ్యం అవుతుంది గాని. ఓ అమ్మ, నాకే టైం ఉంటుంది తల్లి, నీతోనేమన్నా అంటే కష్టం గానీ నాకే టైం ఉంటే చెప్పు. జాకెట్లు కుట్టుకుంటాందుకు వీటిని పమ్ముతందుకే టైం ఉంటలేదు. ఇంకా నీ బిడ్డను కూర్చోబెట్టుకో, నా సగం దమాకు దాన్ని నేను నేర్పించుకుంటా కూర్చుంటానమ్మా. అవురా, దానికి దమాకు లేదు చక్కగా, అందుకే చదువు అబ్బలేగి మిషన్ అని అబ్బుతుందేమో అని నీ దగ్గరకు వచ్చిన. జర నేర్పియరాదురా, నువ్వే అట్లా అంటే ఎట్లా? సీనియర్ టైలర్ అయితేవి. ఇక ఊర్లో ఎవరు అమ్మ కొత్త ఊరు, ఇక వీటికి అవి కుడతానికే శాత కాదు. ఇక ఆమెకి ఏడ నేర్పుతాయి? దాని దమాకు నువ్వు పని చేసుకోరు. జర చూడు రాదురా, పైసలు ఇస్తా గానీ ఎంతనో చెప్పు.
ఓయమ్మా నువ్వు పైసలు ఎంతనో చెప్పంగానే ముందుగానే కట్టిపోతావు తల్లి. ఒక జాకెట్ కుట్టించుకొని దాని కుట్టుకులు ఇయనికి నేను శాత కాదు కానీ మిషన్ నేర్పించినందుకు పైసలు ఇచ్చావు తల్లి నువ్వు. ఏముంది గా బాధ నాకెందుకని నువ్వు ఇయ్యవు చేయవు కానీ నేను నేర్పిస్తలేను అక్క. నాకు టైం ఉంటలేదాగో నా జాకెట్ కుట్టుకొని టైం ఉంటలేదు. ఏడు వాడ పడున్నాయి చూడు, అందరు వచ్చిపోతారు జాకెట్ కుట్టినవా అని. ఏడా నాకు పానం బాగుంటలేదు తల్లి, నాకు టైం ఉండదు ఫస్ట్. ఇక నువ్వేమనుకున్నా సరే నేను నేర్పా. ఏమో అమ్మా నన్ను అస్సలు సైసవు నువ్వు. అరే నిన్ను సైస్తాను నాకేమైందాక, నాకు టైం ఉంటలేదు నేను నేర్పియనని చెప్తున్నా. నా బాధ ఏందో నాకు తెలుసు, నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు రోజు కూర్చొని చూసేదానివా నన్ను? నేను నేర్పియాగో మీద కట్టుకోక ఆమె కొత్తగా వచ్చిందంట, పోదాన్ని అడుగుపో. 100 రూపాయలు జాకెట్ కుడుతుందంట, మరి తక్కువకే నేర్పిస్తావు పో. ఉద్దరినో సద్దరినో బాగానే ఇస్తావు, తీసుకొని పోతావు పో. నేర్పిపోగాడా నీ బిడ్డ దామాకు దామాకు ఒకటే ఉన్నట్టుంది, ఇప్పటిదాకా వచ్చిపోయింది. నేర్పిస్తుందేమో అడిగిరాపో. సరే సప్నమ్మకి రామ్లమ్మ నన్ను ఏమనుకుంటుందో. ఇక నేను వచ్చినప్పుడల్లా ఇదే చిచ్చు పెడుతుంది అనుకోగల తల్లి. ఇక అటు సంచి తీసుకొని ఆ బిడ్డ బట్టలు 4-5 రోజులు కుట్టించేళ్ళి. ఇక నేను పోయి వస్తా. సరే అక్క పోయిరా. అయ్యో రమేష్ అని వచ్చిండు. ఏంది రమేష్ అన్న గిట్ల వచ్చినావు? నా భార్య జాకెట్లు ఉన్నాయంట గారా, జర ఊరికోతున్నామో జర ఇస్తావు. నన్ను పంపించింది, జర ఆమెకు టైం లేదంట, తానం చేస్తుంది, జర నాకు ఇచ్చి పంపించమన్నది. ఈరా మరి పైసలు పంపించిందా అన్న ఉద్దరనేనా? 4 రోజులు అయినాక బిల్లు పడుతుందంటారా, అప్పుడు ఇస్తానది. ఇక పైసలు ఏమి ఇయ్యలే, ఉత్తగానే వచ్చిన నేను. అవో నాకు తెలుసు, ఎప్పుడు నగదు పైసలు ఇచ్చి తీసుకోవద్దు. నగదా సమయం కాదా ఆమె, నాకు తెలుసు. 4 రోజులు అయినాక పంపిస్తా అన్నది. ఏమొద్దు నాయనా, ఇక అవి తీసుకొని పోతారు, మీరు అక్కడనే నేను ఇక్కడనే అవుతుంది. ఏమొద్దు ఇస్తలేదు జాకెట్లు, నువ్వు వస్తేనే ఇస్తుందంట. పైసలు ఇయ్యాలని చెప్పు, పైసలు ఇస్తేనే ఇస్తుందంట అని చెప్పి. అటుదాకా ఆమె వేసుకొని చూడాలన్నా, ఆమె వస్తే వేసుకొని చూస్తే లూజ్ అయిందా టైట్ అయిందా నేను నా ముందట చూసి కుట్లు వేసిస్తా. ఇక నువ్వు వచ్చి తీసుకోతే లూజ్ అవుతుంది. ఇక లూజ్ అయితే కుదిరలే జాకెట్ అని ఫోన్ చేసి చెప్తుంది. ఇక జాకెట్ల గురించి ఫోన్లో ఏం మాట్లాడొస్తుందా అన్న, ఆమెనే పంపిపో. ఇక మొత్తమే కుదిరలే జాకెట్, ఇక పైసలు ఏమి అని మాట్లాడితే ఇక నేనే ఆగం కావాలేదా? ఏమో రా, ఆమెకే తెలుసు నీకే తెలుసు కానీ ఇక తీసుకురాపో అని నన్ను పంపిస్తొచ్చిన. ఓమో గిన్ని మాటలు మాట్లాడుతున్నవేంది? అందరు నగతే తీసుకుపోతారా నీ దగ్గర? అరే నగదు తీసుకుపోతారో ఉద్దరు తీసుకుపోతారో కానీ ఇప్పుడైతే పైసలు ఇవ్వండి, నేను ఇయ్యన్న బోని పూట. చెప్పు పోని పెళ్ళానికి ఇట్లా అన్న స్వప్నమ్మ అని చెప్పు పో. ఇంత అర్జెంట్ కుట్టించుకొని పైసలు ఇవ్వకుంటే ఉద్దరు అంటే ఎవరిస్తారన్న చెప్పు. నాకు కూడా వెళ్ళాలిగా, కష్టపడి కుడుతున్నా. 1 రూపాయి ఇవ్వండి నాకు ఎట్లుంటది? మీ లెక్కనే నాది కూడా ఒక కూలే ఇది. ఓ రమేష్ ఆ ముద్దుగు నా పిల్లగా ఎన్ని రోజులు అవుతుంది నేను చూడక, నీ పిల్లం కూడా ముద్దుగు నాది. ఏ ఊరిపోతురు? బాగున్నాం నాయనమ్మా, నువ్వు బాగున్నావా? నేను కూడా మస్తు రోజులు అవుతుంది నేను చూడక. ఇక మీ ఇంటికి వస్తలేను జర డ్యూటీకి పోతున్నా, ఇక బిజీ అయినా నాయనమ్మా. బాగురా తాత కూడా? బాగురు కానీ నీ నెత్తిలో ఒక్క పోస కూడా లేదేం పిల్లగా, గుండ్రంగా బంతువులు అయ్యింది. అప్పుడు ముద్దుగానే ఒత్తుగానే ఉండగా ఎంచుకోలు గట్టెట్టయినాయి. ఏమో నాయనమ్మా, గట్ల మొత్తం మూసిపోతున్నాయి. ఇక పిక్కర్లు ఎక్కువ అయ్యి ఇక తిండి సక్కగా లేక గట్ల అవుతుంది. ఎందుకు పిల్లగా నీ పిల్ల మంచిగా ఉంటలేదా? మంచిగా తింటలేను అంటున్నావు, ఇట్లా బక్క తీసుకోపోయినా పాపం. సరే నాయనమ్మ, మేము ఊరికి పోయేది తర్వాత మాట్లాడతా గానీ, ఓ సప్నక్క జాకెట్లు ఇస్తావా అయ్యేవా చెప్పు, ఉత్తగానే పోదునా. జర ఊరుకోవాలి, బస్ టైం అవుతుంది, జర ఇయ్యరాదు. నేను ఇయ్యను రమేష్ అన్న, నువ్వేమని అనుకున్నా సరే. నేను ఉద్దరైతే ఇయ్యను. ఉద్దరంటే నా దగ్గరకు వస్తారు, నగదంటే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు. నీ పిల్లం ఏదేదో పట్టించుకుంటుందో నాకు అంతా తెలుసు. నేను మొన్న బస్ స్టాప్ కాడ కుట్టించుకుంటే చూసిన, ఊరిపోతప్పుడు ఆటో ఎక్కుతున్నా, నీ పిల్లం కవర్ పట్టుకొని అదో నన్ను చూసి చూడనంటే అవతలకు మళ్ళీ పోతుంది. నాకు ఎంత మండాలి చెప్పు? ఏమన్నా అనుకోరా అన్న, నా దగ్గరకు వస్తారు అదే, లేకపోతే లేదు. నాకు రోజు వచ్చే గిరాకే చాలు మా వాళ్ళు. అవును పిల్లగా, ఆమె కూడా కూలి వెళ్ళాలి కదా, అట్లా ఉద్దర తీసుకోవద్దు ఎట్లా చెప్పు. మస్తు కష్టపడి కుడుతుంది పాపం పిల్ల. రోజు మాపటికి కాలు బాగా నొస్తాయంట కుట్టి. మరి ఉద్దర తీసుకోవద్దు ఎట్లా చెప్పు? నువ్వు కూడా ఆలోచించు. నీ పెళ్ళానికన్నా సిగ్గుండాలి, గట్ల ఎట్లా పంపిస్తుంది పిల్లగా ఉద్దరా? ఏదో అన్ని పైసలు కాకుండా కొన్ని ఇచ్చి పంపాలే పిల్ల. ఏమో నాయనమ్మా, గిట్ల జాకెట్ల కాడికి మొగోళ్ళని పంపితే ఎట్లా చెప్పు? ఇక ఆమెకు టైం లేనట్టుంది కదా నిన్ను పంపించి. పంపితే తప్పేముంది? నీ దగ్గర ఉంటే రాదు, ఆమెనే ఇయ్యాలనేముంది? నాకు కూడా జీతం పడలే నాయనమ్మా, అందుకే లేవని చెప్తున్నా. ఇక ఆమె ఇంటలేదుగా, మరి ఇక ఉత్తగానన్న పోతా. బస్ టైం అవుతుంది, ఏ చీర కట్టుకొని పోతుందో ఏమో. ఇక ఆమె ఇష్టం, ఆమెకి చెప్తా పోయి. ఇక నువ్వు ఖచ్చితంగా 2-3 రోజులు ఇస్తాను. ఇక వాటి ఇక ఊరికి పోతామంటారుగా. ఇక సరే రా, పోయి వస్తా, మళ్ళీ ఫోన్ చేపిస్తా జాకెట్ ఎట్లుందో. ఓ పెంటక్కపోతావు చేసే భూషణ్ పోదురా, టైం పాస్ అయితలేదు. ఇలా మా పిల్లలు కూడా లేరు, స్కూల్ పోయిరు. చేసే భూషణ్ పో. ఏడరా పొద్దు సంది బువ్వనే తిండేది, పోయి బువ్వనల్ల తింటే అప్పటికి వస్తా గానీ.
అగోనే ఫోన్ ఎవరు చేస్తుర్రు? అగో ఇప్పుడు రమేష్ పెళ్ళమే ఉన్నట్టుంది. గావనే ఎత్తి మాట్లాడతా. శ్రీలతనా? నేనే స్వప్నత్తమ్మని మాట్లాడుతున్నా. ఏమైందిరా ఫోన్ చేసినావు? ఇప్పుడే రమేష్ జాకెట్లు తీసుకుపోయింది కదా, ఉద్దరెందుకు పంపించినవురా నువ్వు? పైసలు ఎన్నో కొన్ని ఇచ్చి పంపాలి కదా, మొత్తం ఉద్దరే అంటే నాకు ఎట్లా వెళ్తావు చెప్పు? ఎప్పుడు ఉద్దరా ఎన్నడన్నా నగదు ఇచ్చిపోతావు పైసలు నువ్వు? సగం కాకుండా సగం అని ఇచ్చిపోవాలి. ఏంటి జాకెట్ మంచిగా కుట్టలేదా? అగో నేను అప్పుడే చెప్పలే పెంటాక నీతోని, అగో మొగంతో పంపిస్తే ఫోన్ చేసి పైసలు ఎట్లా ఇవ్వాల్సి వస్తుందా అని, ఖరాబ్ అయిన జాకెట్ అని చెప్తుంది చూడు ఇది. ఇగో అసంటి దాన్ని మొగనెందుకు పంపినావు? నువ్వే వచ్చి వేసుకొని చూసేది ఉండే నా ముందు. నేను లూజ్ అయిందో టైట్ అయిందో నేను నా ముందు చూసి కుట్లేసిస్తుంటే, ఇప్పుడు తీరా జాకెట్ పంపించినాక తీసుకొని కుదరలేదు ఖరాబ్ చేసినావు అంటే నేను ఏం చేయాలి చెప్పు? అరే అది ఖరాబ్ కాలేదు, నేను ఖరాబ్ అయితట్టు జాకెట్లు ఏం కుట్ట. నేను ఇయ్యల్లో నిన్నను నేర్చుకోలే, నేను మిషను, నేను జమాన నుంచి కుడుతున్నా, నాకే చెప్తున్నావా నువ్వు? అరే మళ్ళా మాట్లాడుతావు, ఖరాబ్ కాలేదమ్మా, అది ఏదో లూజ్ ఉన్నట్టు, అందుకే ఆ జబ్బలు జారిపోతున్నాయి. ఏంది చేతులు మీదికైనాయి? నువ్వే సైజు ఇస్తే అదే సైజు పెట్టి కుట్టినా, నువ్వేం కథలు చెప్పకు. లేకపోతే ఇప్పుడు వచ్చి నా దగ్గర చూపించుకోగా పెంటాక రామ్లక్కూరు అలా ముందు చూపి, వాళ్ళు ఏమంటారో చూసే మాట్లాడతారు. అప్పుడే మాట్లాడతా. ఇక పైసలు ఇస్తావా, జాకెట్ నా మీద పడేసి పోతావా, అది నీ ఇష్టం. ఎక్కువ తక్కువ ఫోన్లో ఏం మాట్లాడకు నాతోని. ఇక ఉద్దర తీసుకో, ఇంకా రుబాబ్ చూడి, మరి కూరలేదు ఎట్లా కుట్టినవే అంటుంది. సరే ఫోన్ పెట్టాయి. ఇక నా దగ్గరకు వచ్చి నా ముందట జాకెట్ వేసుకొని మాట్లాడు. ఇక అంతవరకు మాట్లాడకు. అరే నోరు పోయి మాట్లాడకమ్మా, ఇంటికి వచ్చి జాకెట్ వేసుకోబోయి ఈడ అద్దమే ఉంటుంది నా దగ్గర, అద్దంలో చూసుకొని ఎక్కడ లూజ్ అయింది ఎక్కడ జారిపోతుంది అది నాకు చెప్తే నేను సరి చేసి ఇస్తా. ఏమో ఉద్దర పెళ్ళి మొగన్ని పంపించి నువ్వేమో కథలు పడుతున్నావు ఫోన్ చేసి, పైసలు ఏడియాల్సి వస్తుందని నీ కథలు కానీ నాకు తెలియదా? ఇగో గివే నల్ల ఇయాలటి వీడియో. మనలు పార్ట్ 2 కావాలని అడిగారు కాబట్టి ఇష్టం ఎట్లుందో వీడియో కింద కామెంట్ చేయరు. లైకులు ఎన్నో కూడా చూస్తాం. అవుగాని ముందుగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద బెల్ సింబల్ ఉంటుంది, మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. గట్లనే వీడియో లైక్ చేయడం మర్చిపోకు. మా పెంటక్క ఎంతో కష్టపడి వీడియో తయారు చేస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోరు, లెస్ సమ్మరుస్తుంది. ఇక మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్ మనోళ్ళందరికీ.